ఇప్పుడే ఈ ఈరోజు బెంగాల్ రాష్ట్రంలో కలకత్తా మెడికల్ హాస్పిటల్లో మౌమిత అనే డాక్టర్ని అత్యంత వాస్తవికంగా రేప్ చేసి ఆవిడ చంపివేసి అతి దారుణంగా హింసించి చంపడం అది క్షమించరాని నేరం ఇది. అయితే ఈ విధంగా ఆడపిల్లల మీద జరుగుతున్నాయి అంటే ప్రజలు సామాజికంగా పురుషుల్లో కానీ అక్కడ వాళ్ళ సబార్డినేట్స్ ఉన్న అందరిలో కూడా ఒక మోటివేషన్ రావాలి. అందరూ సమానం అనేది ఒకరికొకళ్ళు కోఆర్డినేట్గా చేసుకుంటూ వెళ్ళాలి. ఇది మార్పు రావాలి. ఇటువంటిది ఏదైనా జరిగినప్పుడు ఏదో ఒక వారం రోజులు సానుభూతిగా చేస్తున్నారు కానీ ఆ తర్వాత ఏ రాజకీయ ఒత్తిడి వల్లనో దేని కారణంగానో అది ఆ యొక్క విచారణ అనేది ముందుకు సాగకుండా తప్పుదారి జరుగుతుంది. అలాగే నేరం చేసిన వ్యక్తి కూడా బరి తెగించి చంపితే చంపేసుకోండి అని ఘంటాపథంగా చెప్పగలుగుతున్నాడు అంటే శిక్షలు తగినంతగా లేవనేదిను అలాగే లాంగ్ స్టాండింగ్ అవుతున్నాయి. ఇదేంటంటే ఇటువంటి కనుక ఆడపిల్లల మీద అత్యాచారాలు జరిగినప్పుడు మహిళలపై కానీ అట్లాగే వీళ్ళందరినీ కూడా జరిగినప్పుడు ఏంటంటే శిక్ష అనేది తొందరగా శిక్షింపబడాలి నేరస్తుల్ని. అట్లాగే ఇక ముందు జరగకుండా తీవ్రమైన దాని పనిష్మెంట్ అనేది తొందరగా చేస్తే సమాజం మధ్యలో చేసినట్లయితే ముందు ఈ నేరాలకు జరగకుండా కొంతవరకు అయినా మనం అరికట్టడానికి ఉంటుంది. దీనికి అందరూ కూడా సహకరించాలి. ఎందుకంటే ఇప్పుడు హాస్పిటల్ అనేది ఏంటంటే మనం చూస్తూనే ఉంటాం, నైట్ డ్యూటీ ఒకళ్ళే ఉంటారు. ఇప్పుడు మన హాస్పిటల్లో కూడా ఇప్పుడు 40 ఏళ్ళు కూడా చూస్తున్నాం. ఉంటే 2 ఉంటారు, లేకపోతే 4 ఉంటారు, లేదు ఒక్కళ్ళైనా ఉంటున్నారు, హెడ్ నర్స్ కానీ డాక్టర్ కానీ. అయితే ఆ చుట్టుపక్కల కూడా పరిశీలించి వాళ్ళు కూడా తగిన జాగ్రత్తగా అంటే ఎంత జాగ్రత్త చేసినా నేర స్వభావం ఉన్నోడిది ఆ లైన్ వేరుంటుంది. ఏదేమైనా చుట్టుపక్కల వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండి ఈ అత్యాచారాలు ఈ నేరం జరగకుండా అందరూ సహకరించుకుంటూ అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నాం.